దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని యొక్క సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలుగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతూ ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను గుర్తిస్తూ గ్రహిస్తూ ఎటువంటి సేవకుణ్ణి మనం కలిగి ఉండాలి, ఎటువంటి సేవకులను మనం కలిగి ఉండకూడదు, ఎటువంటి సంఘానికి మనం వెళ్ళాలి, ఎటువంటి సంఘాలలో క్రీస్తు యొక్క పరిశుద్ధ విశ్వాసులుగా మనం కొనసాగించబడకూడదో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఒక మంచి ఆత్మీయ తీర్మానాన్ని, ఆత్మీయ నిర్ణయాలు కలిగి దేవుని యొక్క వాక్య వెలుగులో దేవుని వాక్య ప్రకారంగా ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితాల్లో చూడగలరు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఈ యొక్క పేరు పెట్టడం జరిగి ఉన్నది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీవు కలిగి ఉన్నటువంటి బోధకుడు దేవుని పిలుపు కలిగిన వాడైనా, సంపూర్ణ ఆ ఒక పిలుపు కలిగి సంపూర్ణ సేవకునిగా దేవుని మీద విశ్వాసముతో ఆధారపడి పరిచర్య చేస్తున్న సేవకుడైనా, అంతేకాదు ప్రభువు చెప్పినటువంటి తన వాక్యములో అలాంటి ప్రభు మాటకి కట్టుబడి ప్రభు పరిచర్యలో ముందుకి వెళ్తున్న సేవకుడైనా కాదు. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ ప్రభు యొక్క మాటల ప్రకారంగా వెళ్తున్న ప్రభు సేవకుడు, సంపూర్ణ సేవకుడు, విశ్వాసముతోనే దేవుని మీద ఆధారపడి చేసే సేవకుడైతే ఆ సేవ దేవునికి ఆమోద యోగ్యమైనది. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో నాతో పాటు కండ్లు మూసుకొని తళ్ళ వంచి ప్రార్థనలు ఏకీభించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, మా ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందండి. మరి ప్రాముఖ్యంగా మహోన్నతుడా, ఈ ఆరాధనలో బోధించబడుతున్నటువంటి వర్తమానాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని, ఎటువంటి సేవకుని వాక్యానుసారంగా వారు కలిగి ఉండాలో ఈ అంశ సందేశాల ద్వారా వారికి తెలియపరచబడుతుండగా తెలుసుకుంటున్నటువంటి వారు దేవా, ఇగో సంపూర్ణ ఇగోనైనా ఆ సేవా పిలుపు, సంపూర్ణ సమర్పణ, సంపూర్ణముగా నీ మాటకు లోబడి నీ మీద ఆధారపడి విశ్వాసముతో నీ వాక్య ప్రకారంగా పరిచర్య చేసే సేవకులను వారు ఎన్నుకుంటూ ఆ ఒక సంఘాలలో వారు సభ్యులుగా ఉంటూ తద్వారా గొప్ప నీ దీవెనలు పరమందు ఇహమందు, పరమందు శాశ్వతమైన దీవెనలు, ఇహమందు ప్రభా కావలసిన ప్రతి వారి యొక్క అక్కరాల అవసరతలు వారు పొందినట్లు అతి ఆత్మీయతలో వారిని మీరు నడిపించమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మాధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవునామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన, ఏకీభవించి ఏకమనస్సుతో ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలుని బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవాయుధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నేను గణపరిచి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలు నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని అయా ప్రభా గణపరుస్తూ మహిమపరుస్తూ ఇచ్చిస్తున్నాం. మా ప్రియులందరిపై అయా నీ దీవెన దిగనిమ్మని వేడుకొనొచ్చు ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. వారి పక్షముగా మీ కార్యములు నూతనపరచండి. ప్రభువా, ఇగో నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి. యేసయ్యా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ భూమి మీద నీ పరిశుద్ధ ప్రజలగా, ఈ భూమి మీద నీ పరిశుద్ధ నామాన్ని కలిగిన ప్రజలగా అయా మీ ఉండే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఎందుకంటే నీ నామములో రక్షణ, నీ నామములో స్వస్థత, నీ నామములో అయా దెయ్యపు శక్తులు గజగజ వణికి పారిపోయేటటువంటి నామము నాయన, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, నీ నామము అయా ప్రభువా, అయా మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే నామము. నీ నామములోనే రక్షణ ప్రభువా, నీ నామములోనే సకల దీవెనలు దాచబడి ఉన్నాయి. అందును బట్టి అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. అటువంటి ప్రభువా, అయా నీ నామాన్ని కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులము ఎన్నికలేని మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా నీ వారిగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ వారమంతా అపారమైన కృప నా ఎడల మా ఎడల మా అందరి ఎడల చూపిన మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించండి. ఆరాధించిన బిడ్డలపై నిండారని మీ దీవెనలు అయా కృమరించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాయన. నీ వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించి ప్రభా ఇగోనైనా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధముగా ప్రభా ఏ విషయాల్లో వారు అప్రమత్తంగా ఉండాలో, జాగ్రత్త కలిగి ఉండాలో, విశ్వాసాన్ని కాపాడుకోవాలో, ప్రభా నీకు నమ్మకస్తులుగా బ్రతకాలో నీ వాక్య వెలుగులోంచి ప్రభా ఈ పరిశుద్ధ దినాన్ని వారి కొరకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని యేసుక్రీస్తు నామములో మీరు దయచేయమని, చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం, మనుషుల మాటలు మనకు ఏ రకమైన మేలు చేయవు, మనుషుల మాటల ద్వారా ఏ రకమైన లాభం మనకు కలుగుదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మోసపూరితమైనవి, అవి నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు వారి యొక్క స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి మరి రకరకాల స్వలాభాల కొరకు మరి వారి యొక్క మాటలను రకరకాలుగా మరి వారు పదును పెడుతూ వాటిని ఉపయోగిస్తూ తద్వారా వారి యొక్క లాభాన్ని వారు పొందిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, మనలను మోసం చేసేటటువంటి మాటలుగా ఆ మాటలను మనం గుర్తిస్తూ ఉంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని మాటలు అటువంటివి కాదు. దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని మాటలు నమ్మదగినవి, దేవుని మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు న్యాయమైనవి, దేవుని మాటలు మన యొక్క బాధలలో మనకి నెమ్మదిని కలుగజేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దేవుని మాటలు మానసిక ధైర్యాన్ని, మానసిక నెమ్మదిని, విశ్వాసాన్ని బలపరుస్తూ తనలో నమ్మకస్తులుగా మనం బ్రతికేటట్లు నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు. ఎందుకంటే ఈ భయంకరమైన ఈ లోకములో ప్రతిరోజు కలవరపరిచి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. అవి మనిషి యొక్క హృదయానికి, ఆత్మకి, మనస్సుకి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఉన్న వారి యొక్క మాటలు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు రకరకాలు, మన ఉద్యోగాలు చేస్తున్న స్థలాలలో రకరకాల మాటలు, రకరకాలుగా మానసికంగా కృంగదీసే మాటలుగా మనుషుల మాటలు ఉంటూ ఉంటుండగా దేవుని మాటలు మనలను ఆదరించేవిగా, బలపరిచేవిగా, ధైర్యపరిచేవిగా, తన ఆశీర్వాదాలకు సమీపస్తులుగా మనల్ని నడిపించేవిగా దేవుని మాటలు ఉన్నాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తున్నాను. ఆ వాక్యం కొరకు జానుబాబు ప్రార్థిస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరచుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదే విధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ సమయంలో మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి ప్రభు సేవకుని యొక్క సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఈ ఆరాధన ఈ సందేశాల్లో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆత్మీయులు
ఈ సందేశాలను ఫాలో అవుతూ ఉన్నారు. ఈ సందేశాల్లో ఉన్నటువంటి వాక్యానుసారమైన బోధను, దేవుని యొక్క ఆత్మబోధను వింటూ మరి వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఖచ్చితమైనటువంటి మరి వాక్యానుసారమైనటువంటి సంపూర్ణ సేవకులను, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి సంఘాలను నడిపించే సేవకులను ఏర్పరచుకుంటున్న మరి అటువంటి ఆత్మీయులను బట్టి దేవాదేవునికి నిన్ను హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము ఏం చెప్తుందో అది మనం చేయాలి. యేసు ప్రభు వారు కూడా మరి ఏ విషయాలు ఆయన చెప్పారో ఆ మాటలకు మన జీవితాల్లో ప్రాముఖ్యతను మనం ఇవ్వగలిగినప్పుడే దేవుని యొక్క పరసంబంధమైన ఆశీర్వాదాలను మనం చూడగలం, అనుభవించగలం. శాశ్వత ఆశీర్వాదాలకు ప్రియా దేవుని మనం వారసులము కాగలము అనేటటువంటి విషయాన్ని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించినటువంటి లేక మన ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య ఒక సువార్త భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ ఆ సువార్త వచ్చిన భాగాన్ని సమయంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 24వ సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రభు సేవకునిగా నేను చదువుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటూ ఉంటారో మరి ఆ శ్రద్ధగా వినుట ద్వారా నేను చెప్పేటటువంటి ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా మీకు అర్థమవుతాయి. త్వరగా చాలా విషయాలు మీరు తెలుసుకునేటటువంటి అవకాశం మీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఈ సువార్త వచ్చిన భాగాన్ని చదువుతున్నాను. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా, కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి శిష్యులకు చెప్పినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మాటలుగా ఈ మాటలను మనం తప్పక మరి తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవ చేయుటకు వచ్చిన వారికి మరి చెప్పేటటువంటి మాటలు, ఆయన సేవ చేయడానికి వచ్చినటువంటి వారికి వర్తించే మాటలుగా ఈ మాటలను మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మరి సేవ పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేయుటకు వచ్చిన ఆయన సేవకులకు చెప్పిన మాటలై ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవకు సమర్పించబడిన వారికి, సమర్పించుకున్న వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవను చేయాలే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు వృత్తి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగము అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ ఆయన సేవను చేయమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి విషయాలను సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటలు ఇంకొంత మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఈ మాటల్లో ఆయన ఏమంటూ ఉంటారంటే, మరి ఆ శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, దాసులుగా ఉండండి అని ఆయన చెప్పలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మనం చదువుకున్నటువంటి మాటల్లో మనం చూస్తున్నప్పుడు ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు అనేటటువంటి మాటను ఆయన అక్కడ వాడినట్లు మనం చూస్తుంటాం. అంటే దాసుడుగా అనే పదాన్ని వాడారు కానీ దాసులుగా అనేటటువంటి పదాన్ని ఆయన వాడలేదు. ఒకవేళ దాసులుగా అనేటటువంటి పదాన్ని వాడితే నువ్వు ఉద్యోగము చేయొచ్చు, యేసుప్రభు సేవ చేయొచ్చు. కానీ యేసుప్రభు వారు నీవు అయితే సేవనైనా చేయాలి, లేకపోతే ఉద్యోగాన్ని చేసుకొని ఒక సంఘములో ఉంటూ విశ్వాసిగా ఉంటూ అక్కడ నీకు నియమించబడినటువంటి మరి ఆ పనిని నువ్వు చేస్తూ నమ్మకంగా ఉంటూ ఆ సంఘ పురోభివృద్ధిలో నీవు ఉండాలి తప్ప ఇది అది చేసేటటువంటి పని అది వాక్య విరుద్ధమైనదనే ఆ విషయాన్ని ఆనాడు యేసుప్రభు వారు తన శిష్యులకు ముందుగానే ఆయన తెలియపరిచి, ఇగో మీరు నన్ను వెంబడించడానికి వచ్చారు, నన్ను వెంబడిస్తున్న మీరు మరలా వెనక వైపు చూడొద్దు, మరలా మీ యొక్క వృత్తి వైపునకు వెళ్ళొద్దు, నాతో పాటు కలిసి సంపూర్ణముగా మీరు సేవ చేయాలి అనేటటువంటి విషయాన్ని వారికి తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 యజమానులకు దాసునుగా నుండనేరడు అనేటటువంటి మాటను ప్రభు వాడడం జరిగింది. దాసులుగా అనేటటువంటి మాటను వాడలేదు. దాసులుగా అనే మాటను వాడితే ఉద్యోగము చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు.
కానీ అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరాడు. ప్రియా దేవుని బిడ్డారా గమనించండి. అయితే నీవు దేవుని సేవైనా సంపూర్ణంగా చేయాలి, దేవుని సేవలోని దేవుని యొక్క సేవకునిగానే ఉండాలి, లేకపోతే ఉద్యోగాన్ని చేసుకుంటూ సంఘములో విశ్వాసిగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ ఆ సంఘ పురోభివృద్ధిలో ఆ సేవకునికి మంచి సహకారులుగా మరి ప్రోత్సాహకరంగా ఆ పరిచర్య పురోభివృద్ధిలో దీవెనకరంగా మీరు ఉంటూ ఆ సేవకునితో పాటు దేవుని యొక్క సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రభు యొక్క చిత్తాన్ని చేస్తూ అలాగే నమ్మకస్తులుగా సాగిపోవాలి తప్ప ఒక సంపూర్ణ సేవకుడు చేసేటటువంటి పనులన్నీ ఉద్యోగము చేస్తూ ఎవరు చేసినా అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇది దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిరికిని అనేటటువంటి మాటను ఆయన వాడారు. అంటే సిరికి దాసులుగా లేక సిరికి దాసుడుగా ఉండండి అనేటటువంటి మాటను చెప్పారు. దీని అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మీ జీవనాధారమైనటువంటి వృత్తిని చేసుకుంటూ మరి సంఘములో విశ్వాసులుగా ఉండండి అని ప్రభు చెప్పడం జరిగింది. అంటే సిరికి అనే విషయానికి వచ్చేటప్పుడు నీ ఉద్యోగం చేసుకో, నీ జీవనాధారమైనటువంటి పనిని చేసుకో, ఒక సంఘములో విశ్వాసిగా ఉండి ఆ సంఘ పురోభివృద్ధిలో ఆ సేవకునికి సహకారులుగా ఉంటూ ఏమండి అక్కడ దేవుని చిత్తాన్ని మరి దేవుడు నిర్ణయించిన తన వాక్యము ద్వారా నిర్ణయించిన ఒక విశ్వాసిగా నీకు ఆయన నిర్ణయించిన ఆ విశ్వాస స్థానములో విశ్వాస స్థితిలో దేవునికి నమ్మకంగా ముందుకి సాగిపోవాలని ప్రభు అక్కడ చెప్తున్నారు. కనుక సిరికి అంటే విశ్వాసిగా ఉంటూ దేవునికి నమ్మకంగా ఉండాలి, అలాగా దేవుని చిత్తాన్ని చేయాలి. మరి లేదు దేవునికి అంటే సంపూర్ణ ఆయన వలె సంపూర్ణ పరిచర్యలో ఉండాలి. మరలా ఉద్యోగం మరలా సేవ అలాంటి జీవితము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభు వారు అలా చేయలేదు. ఆయన సంపూర్ణముగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. సంపూర్ణముగా మారు మనసుకు సంబంధించినటువంటి ఆ పిలుపును యేసు ప్రభు వారు ఇచ్చినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సంపూర్ణముగా ఏమండి ఆయన సమయం అంతటిని పరిచర్యలో ఏమండి ఆయా గ్రామాలకు సువార్తను ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ అనేకులకు ఏమండి దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ సంపూర్ణముగా అదే దేవుని వాక్యంలో మనం చూస్తాం. పగలున్నంత వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయన చేశాడు అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని ప్రభువే స్వయంగా చెప్పారు. పగలున్నంత వరకు కూడా ఇగో మరి నేను వచ్చినటువంటి పనిని నేను చేయాలి. ఆయన దేనికి వచ్చారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, సర్వమానవాళి పాపాల శాపాల స్థానములో తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి ఆయన భూలోకానికి వచ్చారు. కనుక అదే పనిలో ఆయన ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయ బ్రదర్స్కి, కొంతమంది ఆత్మీయ సిస్టర్స్కి దేవుని పిలుపు అనగా సంపూర్ణ సేవా పిలుపు ఉన్న ఏమండి వారి తల్లిదండ్రులు దేవుని సేవకు సంపూర్ణముగా సమర్పించిన సంపూర్ణ సేవను చేయక క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఏ విధంగా ఆక్రమించుకుంటారో ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో మనం తెలుసుకుందాం. ప్రతిదీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వాక్యానుసారంగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభు మరి ఖచ్చితమైన వాడు, ఆయన ఖచ్చితమైన పరిచర్య ఆయన చేశారు. మనం కూడా ఆయన్ని మాదిరిగా తీసుకొని మనం పరిచర్య చేయాలి తప్ప ఏమండి సాతాను సంబంధించినటువంటి పదాలకు మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. సాతాను సంబంధించిన క్రియలకు ఏమండి మన జీవితాల్లో మనం చోటు ఇవ్వకూడదు. సాతాను చెప్పే ఆలోచనలు, సాతానిచ్చే నడిపింపు విధానములో దేవుని యొక్క శరీరాన్ని లేవండి దేవుని యొక్క సంఘాన్ని ఏమండి మనం అది ముక్కలు చేయకూడదు, దాన్ని విడగొట్టకూడదు, దాన్ని భాగాలు చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కానీ కొంతమంది ఇవేవి పట్టించుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏమండి వారికి సేవా పిలుపు ఉన్నప్పటికీ దేవుడు మరి వారు ఎక్కడ పరిచర్య చేయాలో ప్రార్థన చేసుకొని సంపూర్ణంగా వారు సమర్పించుకొని దేవుడు పంపే స్థలానికి వెళ్ళి సేవ చేయాలి. కానీ అలా చేయకుండా ఏమండి మరి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాధారపైన పనులు చేసుకుంటూ ఎవరైనా సంపూర్ణ సేవకుల సంఘాలని నడిపిస్తే ఆ సంఘాల్లోనికి ముందు విశ్వాసులుగా ప్రవేశించి ఆ సంఘాలలో ఆ సేవకురాలి యొక్క స్థానాన్ని ఏమండి మరి ఆక్రమించుకొని
చివరికి వారి మీదే తిరుగుబాటు చేసే స్థితికి, సంఘాన్ని కూడా వారి మీదే తిరుగుబాటు చేసే స్థితికి తయారు చేసే విశ్వాస భ్రష్టులను, భక్తిహీనులైన వారిని, దేవునికి విరోధంగా పనిచేసే సాతాను సంబంధులైన వారిని మనం అనేకులను చూస్తూ ఉంటాం. నా సేవా అనుభవంలో కూడా అలాంటి వారిని ఎంతోమందిని నేను చూశాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ రూపాల్లో వీరు సంఘాలలోనికి ప్రవేశిస్తూ ఉంటారు? ఏ రూపాల్లో ప్రవేశించి సేవకుని యొక్క స్థానాన్ని, సేవకురాలి యొక్క స్థానాన్ని వారు ఆక్రమించుకుంటారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు సేవకులైన వారు కూడా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఒక విశ్వాసి సంఘానికి వచ్చినప్పుడు ఆ విశ్వాసికి ఏ రకమైన ఆత్మీయతను మనం నేర్పాలో, ఏ రకమైన ఆత్మీయతలో మనం వారిని నడిపించాలో ఆ రకమైన ఆత్మీయతలో నడిపించాలే తప్ప వారు ఏమైనా కానుకలు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి వారిని దేవుని యొక్క స్థలాల్లోనికి పిలవడమో, లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో వారిని పాలిభాగస్తులు చేస్తే వారు సంఘ సేవకుల మీద తిరుగుబాటు చేయడానికి, సేవకురాల యొక్క స్థానాలను ఆక్రమించుకొని సేవకుని చిన్నచూపు చూడడం, సేవకురాలను చిన్నచూపు చూడడం, అంతేకాదు సేవకులతో సమానంగా వారిని వారు భావించుకునేటటువంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ అక్కడ సంఘములో డిస్టర్బెన్స్ అనేది ప్రారంభం అవుతుంటుంది. రకరకాల సమస్యలు ప్రారంభమవుతాయి. కనుక సేవకులు, సేవకురాలైన వారు కూడా వాక్యానుసారమైన నిర్ణయాలు విశ్వాసుల ఎడల తీసుకొని వారిని ఎలాగా నడిపించాలో ఆ కాపరి రీతిలో ఆలోచన చేసి ఆ ఒక విశ్వాస సంబంధమైన గొర్రెలుగా ఉన్నటువంటి లేక గొర్రెలైనటువంటి విశ్వాసులను సరైన వాక్యానుసారముగా మనం నడిపించి దేవుని చిత్తాన్ని వారి ద్వారా ఎలా చేయించాలో దేవుని యొక్క ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సహాయాన్ని అడిగి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని వివేకముతో అలాంటి పరిచర్య మనం చేయగలిగినప్పుడే మన పరిచర్యలో విశ్వాసులు వాక్యానుసారంగా నడవగలరు. మనం కూడా వారికి వాక్యానుసారమైన సేవ ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం ఇవ్వగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కొంతమంది క్రైస్తవ సంఘాలలోనికి ఏ విధముగా వారు ప్రవేశించి దేవుని యొక్క స్థానాన్ని వారు ఆక్రమించుకుంటూ ఉంటారో, లేక సేవకుల స్థానాన్ని, సేవకురాల స్థానాన్ని, అంటే సంపూర్ణ సేవకుడి యొక్క స్థానాన్ని వారు ఆక్రమించుకుంటారో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సంఘాలలోనికి విశ్వాసులుగా ముందు ప్రవేశిస్తారండి. ఎలా ప్రవేశిస్తారు ప్రియా దేవుని బిడ్డలారా? విశ్వాసులుగా ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత అక్కడ వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత అక్కడ ఆ సేవకునితో వారికి ఉన్నటువంటి ఆత్మీయ విధానాన్ని బట్టి సేవకునికి వారు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రారంభిస్తారు. అవి ఎలా ఉంటుంటే, అయ్యగారు మన సంఘములో యవనస్తులు కూడికలు పెడితే బాగుంటుంది కదా, యవనస్తులు ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్నారు, వారికి కూడా ఒక దినాన్ని మనం ఏర్పరిచి యవనస్తులను మనం గ్యాదర్ చేసి వారికి కూడా దేవుని వాక్యాన్ని, వారిని కూడా దేవుని వాక్యం ద్వారా ఇలా నడిపిస్తే ఆధ్యాత్మికంగా బాగుంటుంది కదని మంచి సూచనలు ఇచ్చినట్టుగా ఇస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, లోపల వారికి ఎలా ఉందంటే వారు కూడా సేవలో వాడబడాలి, అటు ఉద్యోగం చేస్తూ ఇటు సేవలో వాడబడాలి. అది బయటికి పెట్టరండి, బయటికి చూపించరు, బయటికి చెప్పరు. బయట పెట్టకుండా లోపలే వారు ఉంచుకుంటూ ఈ విధంగా వారిలో ఉన్న ఆలోచనలను పాస్టర్ గారు అనుకుంటారు, నిజమే బ్రదర్, మంచిదే, మంచి ఆలోచన చెప్పారు, అయితే మనం యూత్ కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేద్దాం, పిల్లల్ని వారంలో ఒక రోజు యూత్ మీటింగ్ మనం ప్రారంభిద్దాం, ఇలాగ వారిని సమకూర్చి వాక్యాలు చెప్పి బలపరుద్దాం, ఇది ఆధ్యాత్మికంగా బాగానే ఉంది, మంచిదే మీ సలహా అని చెప్పి సేవకులైన వారు, సంపూర్ణ సేవకులు కల్మషం లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా నమ్ముతూ ఉంటారు. నిష్కల్మషమైనటువంటి మనసుతో వారు చెప్పిన మాటలు నమ్ముతూ ఉంటారు. అయితే వీరేం చేస్తారంటే యూత్ మధ్య పరిచర్య ప్రారంభిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారితో చక్కగా దగ్గరై బాగా దగ్గరై ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఏం చేస్తూ ఉంటారంటే మెల్లిమెల్లిగా సంఘ కాపురం మీద తిరుగుబాటు చేసేటటువంటి విధానాల్లోనికి నడిపించేటటువంటి పనిని వారు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో విషయాన్ని ఆ యూత్ కార్యక్రమాల్లో ప్రస్తావిస్తూ చెప్పేటటువంటి మాటల్లో ప్రస్తావిస్తూ మెల్లిగా ఏం చేస్తుంటారంటే విష సంబంధించినటువంటి సేవకుడి మీద, సేవకురాల మీద లేనిపోనివన్నీ చెప్పడం ప్రారంభిస్తారు. ఇలా చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క లక్ష్యం వారు నెరవేర్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా యూత్ అందరినీ కూడా రకరకాల మాటల ద్వారా వారి వైపునకు త్రిప్పుకొని ప్రియా దేవుని బిడ్డలారా సంఘములో భేదాభిప్రాయాలు కలుగు చేస్తూ
మరి ఆ సంఘానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సేవకుడు ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, వాక్యం ఇలా చెప్తుందనే ఆ పరిస్థితి సేవకుని ద్వారా వచ్చేటట్లు చేస్తూ వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఏమండి మొత్తానికి సేవకుడిని ఇగో మనల్ని ఇలాగ అంటున్నారు, మనం ఏది చేసినా చేయొద్దు అంటున్నాడు, ప్రతిదానికి ఆటంకపరుస్తున్నారు, ప్రతిదానికి దేవుని వాక్యాన్ని చూపిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా సేవకుడు సేవకురాల మీద ఉన్న ఆ ఒక నమ్మకత్వాన్ని ఏం చేస్తారంటే ఆ యవన బిడ్డలు అందరిలో పాడు చేసి మొత్తానికి మనం ఇలా ఉంటే మనం ఎదగలేం, ఫలించలేం, ఇగో ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి ఇగో మనం వేరుగా మనం ఏర్పాటు అవుదామని మెల్లిగా కొంతమంది యూత్ని బయటికి తీసుకొని వచ్చేస్తారండి. దానికి ఒక పేరు పెడతారు, దానికి ఒక సహవాసంగా ఏర్పాటు చేసుకొని కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఇక అక్కడ కొన్ని దినాలు మరి ఈ సంపూర్ణ సేవ పిలుపున్నప్పటికీ కూడా సంపూర్ణ సేవకుడిగా రాకుండా ఉద్యోగం చేసుకుంటున్నాడు, అందులోకి దూరాడు కదా సంఘంలోకి. ఆ సంఘంలోకి దూరి ఈ యొక్క విధానంలోనే ఆ సంఘాన్ని విడగొట్టాడు కదా. కొన్ని దినాలు ఏం చేస్తాడంటే తన్ని ఆ యవనస్తులు గుర్తించకుండా తెలివిగా ఏం చేస్తాడంటే బయట నుండి ఎవరో సేవకులను పిలిపించి వారికి వర్తమానాలు చెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ మరి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను వాక్యం చెప్పన్నాడని ఇక ఆ స్థానంలోనికి ఆయన వస్తాడండి. ఇక వచ్చి అటు ఉద్యోగం చేసుకుంటాడు, ఇటు వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ బోధలు ఇక ప్రారంభిస్తూ ఉంటాడు. పిల్లల గమనించండి, ఇక ఇలాగా ఇచ్చేస్తూ మరలా ఈ యొక్క మరి విడగొట్టినటువంటి యవన బిడ్డలను మరలా ఆ మిగిలిపోయినటువంటి సంఘ విశ్వాసుల్ని కూడా మరలా ఇటువైపునకు ఆకర్షించుకునే పని చేసి సంపూర్ణ సేవకుని యొక్క కష్టాన్ని, సంపూర్ణ సేవకుని యొక్క సంఘాన్ని దోచుకొని ఆక్రమించుకొని మరి ఉద్యోగాలు చేస్తూ ఆ ఒక సంపూర్ణ సేవకుల స్థానాల్లో వీరు ఏదో మరి దేవుడు వీరిని పిలిచినట్టుగా, వీరిని దేవుడు వాడుకుంటున్నట్టుగా రకరకాల రూపాల్లో అవతారాలు ఎత్తి రకరకాలుగా వారిని వారు భక్తి ముసుగులో కనపరుచుకుంటూ దేవునికి విరుద్ధమైనటువంటి పరిచర్యలు చేస్తున్న ఈ ఆక్రమణదారులు కోకొల్లలుగా మనకి సమాజంలో చూస్తున్న చాలా సంఘాలు ఇలాగా సంపూర్ణ సేవకుల కష్టాన్ని దోచుకున్న సంఘాలే. చాలా సంఘాలు మరి ఆత్మీయ తండ్రి దగ్గర విశ్వాసిగా ఉండి ఆత్మీయ తండ్రి దగ్గరుండి బయటకు వచ్చి వాళ్ళతో పాటు కొంతమందిని తెచ్చి కట్టినటువంటి సంఘాలే. ఇవి వాక్య విరుద్ధమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇలాంటి సంఘాలు ఒకవేళ విశ్వాసులుగా ఎవరైనా ఉంటే బయటికి రండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సంపూర్ణ సేవకుడు దేవుని పిలుపు కలిగిన సేవకుడు, సంపూర్ణ సేవకుడు మోకాళ్ళ మీద మిమ్మల్ని రక్షించుకున్నాడు. కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా సంపూర్ణ సేవకుడు, సంపూర్ణ సేవకురాలు దేవుని దగ్గర వారు ఎంతో మరి నలిగి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి ఆకలి దప్పులు అనుభవించి నిందలు అనుభవించి అవమానాలు అనుభవించి రకరకాల శ్రమల మధ్య హింసల మధ్య నలిగిపోయి మిమ్మల్ని అందరిని వారు రక్షించారు. ఆ విధంగా ప్రభు బిడ్డలుగా చేశారు. మరి అలాంటి సేవకులను ఇలాంటి కొంతమంది ఉద్యోగాలు చేస్తూ విశ్వాసులుగా అలాంటి సంఘాల్లోనికి ప్రవేశించి రకరకాల రూపాల్లో సంఘాలని ముక్కలు చేస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ఎప్పటికైనా దేవుడు మీతో మాట్లాడాడని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం దీవించబడకపోవడానికి అణువున రకరకాల దెబ్బలు తినడానికి, ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలవకపోవడానికి, కుటుంబంలో మనశ్శాంతి లేని పరిస్థితులకు, ఆశీర్వాదం లేని పరిస్థితులకు, అభివృద్ధి లేనటువంటి పరిస్థితులకు మరి ఆ కుటుంబంలో ఒక రకమైనటువంటి కొట్లాటలు ఒక రకమైనటువంటి అసమాధానం, అశాంతికరమైన పరిస్థితులు, ఏటి మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఏటి మా జీవితాలు ఎలా ఉన్నాయని మిమ్మల్ని మీరే నిందించుకునే, మిమ్మల్ని మీరే శపించుకునే పరిస్థితులకి కారణాలు ఏటో గుర్తించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా సంపూర్ణ సేవకుడు మిమ్మల్ని నమ్మిన సంపూర్ణ సేవకుని విడిచి, సంపూర్ణ సేవకురాలను విడిచి మోసపూరితమైనటువంటి ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాల్లోనికి ప్రవేశించి వారు ఆ ఒక సేవకుడి దగ్గర ఉండే సంఘం నుండి మిమ్మల్ని వేరుపరిచి సంఘాలు స్థాపిస్తే ఆ సంఘాల సభ్యులుగా ఉంటే నరకానికి పోతారు. భూమి మీద దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఏ సంఘములు అయితే రక్షించబడ్డారో, ఏ ఆత్మీయ తండ్రి, ఏ ఆత్మీయ తల్లి సంఘ కాపురాలుగా ఉండి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి సంపూర్ణ పిలుపు కలిగి వాక్యానుసారమైన పరిచర్య చేశారో మరలా ఆ సంఘానికి వెళ్ళి ఆ సంఘములో స్థిరపడండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆక్రమణదారులు కలిగిన సంఘాల్లో ఉండొద్దని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎలాగ సంఘాల్లోనికి ప్రవేశిస్తారో అంతేకాదు మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భక్తి ముసుగులో, విశ్వాసుల ముసుగులోనే సంఘాల్లోనికి ప్రవేశించి అక్కడ చెప్పేటటువంటి సేవకుని యొక్క బోధలను గమనిస్తూ ఆ బోధలను తప్పుబట్టి అక్కడ సంఘాన్ని
విడగొడుతూ ఉంటారు. ఈ పాస్టర్ గారి బోధ వాక్యానుసారంగా లేదు, అలా ఉంది ఇలా ఉందని చెప్పి విశ్వాసులు ఏం చేస్తారంటే, ఏమండి మరి ఈ బోధ వింటే మీరు ఇలాగెళ్ళిపోతారు అలాగెళ్ళిపోతారు నరకానికి అని చెప్పి మాట్లాడి వాళ్ళని భయాభ్రాంతులు చేసి విశ్వాసాన్ని, సేవకుడి మీద ఉన్న విశ్వాసం నమ్మకత్వాన్ని, సేవకురాల మీద ఉన్న విశ్వాసం నమ్మకత్వాన్ని పాడు చేసి వారు ఏం చేస్తారంటే వారిని బయటికి తీసుకుని వెళ్ళి వారిని సంఘంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రియులారా, వీళ్ళందరూ ఎవరు అంటే మరలా వీళ్ళు ఏం చేస్తారంటే సంపూర్ణంగా సేవలో ఉండరు, విశ్వాసంతో సేవ చేయరు. వీరు మరలా ఏం చేస్తారంటే ఉద్యోగము చేసుకుంటూ లోకంలో బ్రతుకుతూ వాక్య విరుద్ధమైనటువంటి పనులన్నిటిలో పాలిభాగస్తులుగా ఉంటూ వాక్య విరుద్ధమైన పనులన్నిటినీ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహాన్ని చేస్తూ బలపరుస్తూ క్రీస్తు యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘాల్లో ఎవరు ఉన్నా ఈ కడవరి దినాల్లో ప్రభు ఈ ఆరాధన ద్వారా, ఈ సందేశము ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇగో అక్రమణదారులతో, అక్రమము చేయవారితో మీరెందుకు పాలివారిగా ఉంటారు? వారితో మీరెందుకు ఏకీభవిస్తారు? వారితో మీరెందుకు కలిసి ఆరాధన చేస్తారు? ఇగో నేను ఏర్పరిచిన నా సేవకుని యొక్క, సంపూర్ణ సేవకుల యొక్క, నా మీద ఆధారపడి సేవ చేసే సేవకుల యొక్క సహవాసాలు మీరు ఉండండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆ ఒక సేవకుల, అక్రమణదారులైనటువంటి సేవకుల చెరలోంచి ప్రభు యేసుక్రీస్తు నామములో బయటికి రావాలని ప్రభు సేవకునిగా నేను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, మరి చాలామంది ఈ యొక్క భక్తి ముసుగులో, ఆత్మీయ ముసుగులో క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటారు. ప్రవేశించి ఈ రకమైనటువంటి పనులకి వారు పాల్పడుతూ ఉంటారు. అటు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇటు సేవ చేస్తారు. సంపూర్ణ సేవకుని యొక్క, సేవకురాలి యొక్క కష్టం అంతటిని దోచుకుంటూ ఉంటారు. దేవుని భయం వారిలో ఉండదు. ఇది దేవునికి విరుద్ధమైన పని అనే కనీస ఇంగిత జ్ఞానము వారిలో ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక వీరి విషయమే ప్రభు ఏమన్నారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16లో వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అని చెప్పుచు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో యేసు ప్రభువారు అబద్ధ ప్రవక్తల విషయమై శిష్యులను జాగ్రత్త పరచు సందర్భము అయినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే మార్గములో వీరి వలె కొంతమంది విశ్వాసుల ముసుగులో, ఆత్మీయత అనేటటువంటి ముసుగులో మరి క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ముసుగులు అంటే అబద్ధ ప్రవక్తల యొక్క మార్గాలను ఎంచుకుంటూ ఆత్మీయ ముసుగులో, విశ్వాసుల ముసుగులో, భక్తి ముసుగులో క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించి క్రైస్తవ సంఘాలను చిన్నాభిన్నం కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ గొర్రె తోలు ధరించడం అంటే ఏటో మనం ఈ సమయంలో తెలుసుకుందాం. అంటే గొర్రెల వలె మౌనంగా ముందు వారు ఉంటూ ఉంటారు. గొర్రె వలె విధేయతను కనపరుచుతున్నట్లు వారు మనకు కనబడుతూ ఉంటారు. గొర్రె వలె నిష్కలంకమైనటువంటి వారిగా మనకు కనబడుతూ ఉంటారు. అంటే కలంకము లేని వారిగా ఇతరులకు కనబడినట్లు నటిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి స్థితి మాత్రము ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి ఆ గొర్రెల లాంటి ఖచ్చితమైనటువంటి స్థితి వీరిలో ఉండదు. కానీ వీరు ఏం చేస్తారంటే అలాగా ఆ చర్మాన్ని వేసుకుని ఆ రకంగా నటిస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు గొర్రె వలె సాధువుగా కనబడతారు కానీ లోపల ఆ స్థితి ఉండదంట. ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రె వలె పవిత్ర స్థితిని కలిగి ఉన్నట్లు కనబడుతూ ఉంటారు. లోపల అంటే హృదయములో, ఆత్మలో అట్టి స్థితి వారిలో ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రె ప్రేమించబడు స్థితికి గుర్తుగా ఉన్నది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ప్రేమకు గుర్తుగా ఉన్నది. ఈ విషయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 3లో మనం చూస్తూ ఉంటాం. అయితే సంఘము ప్రేమించు రీతిలో ప్రవర్తించెదరు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి ఆత్మీయత మరి వీరిలో ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు కూడా సంఘము ఎడల మరి ప్రేమను కలిగి ఉన్నట్లు కనపరచెదరు తప్ప అది లోపల ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సేవకులు వారిని పట్టించుకోవట్లేదనియు ప్రేమించలేదనే విషయాలను చెప్పుచు సంఘములలోనికి ప్రవేశించెదరు. గొర్రె స్థితి అంటే దిక్కులేని స్థితిని చూపించుచున్నది. మీకా 5వ అధ్యాయం 8, మత్తయి సువార్త 10-16లో
మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు నేను తెలియపరుస్తున్నానంటే ఈ రకమైనటువంటి విధానాలతో కొంతమంది సంఘాల్లోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించి అసలు గొర్రెలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏవి కూడా వీరిలోని ఉండవు. ప్రియా దేవుని బిడ్డలారా, మంచి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లక్షణాలు ఏవి కూడా వీరిలో ఉండవు. కానీ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మరి వేరే సంఘానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సంఘములో ఏం చేస్తూ ఉంటారంటే ఇంకొక సేవకుడు గురించి, అంటే ముందు ఏ సంఘానికి వెళ్ళేవారో ఆ సేవకుడు గురించి లేనిపోని చెప్తారు, ఆ సేవకురాల మీద కూడా లేనిపోనివి చెప్తూ ఉంటారు. కానీ వీరిలో ఉన్నటువంటి విషయాలు ఏవి వారు చెప్పరు. కానీ అవతల వ్యక్తికి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారో మనకు అనవసరం, వీళ్ళు చెప్పేవి విందాం, వీళ్ళు మన సంఘానికి రావాలి, మనకి కానుకలు ఇవ్వాలి, మన సంఘంలో వీరు ఉండాలని ఆయన కూడా మౌనంగా ఉంటూ ఉంటాడు. కానీ ఇలాంటి వారిని చేర్చుకోవడం ద్వారా ఆయన సంఘానికి చాలా ప్రమాదం అనే విషయం ఆ సేవకుడికి కూడా తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే వీరంతా కూడా నటిస్తున్నారు. లోపల ఒక రకమైన స్థితి ఉంది, పైని ఒక రకమైన స్థితి ఉంది. ఎవరి గురించి ఈ విషయాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామందికి సంపూర్ణ పిలుపు ఉన్నప్పటికీ కూడా, సంపూర్ణ సేవా పిలుపు ఉన్నప్పటికీ సేవలో సంపూర్ణ సేవ చేయడానికి ధైర్యము చాలక, వారిలో ఒక సేవ చేయడానికి కావాల్సినంత విశ్వాసము లేక చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేస్తూ ముందు విశ్వాసులుగా ఉంటూ కొంత అన్ని విధాల స్థిరపడిన తర్వాత ఈ సంఘంలో విశ్వాసులుగా ఉంటూ ఏ సంఘంలో అయితే విశ్వాసులుగా ఉన్నారో అక్కడ వ్యతిరేక పనులు చేసి అక్కడ విశ్వాసులందరినీ మరలా ఆకర్షించుకొని అప్పుడు సంఘాన్ని ప్రారంభించి కొన్నాళ్ళు మరలా ఆ పరిచర్ని కూడా చేసి మరి శరీరంలో శక్తి బలం తగ్గి రిటైర్మెంట్ స్టేజ్కు వచ్చినప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే మరలా ఈ పరిచర్లోనికి వచ్చేయడానికి, ఇలాంటి భ్రష్టుల విషయమై క్రైస్తవ లోకం, క్రైస్తవ విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని యేసుప్రభు వారు ఆనాడు శిష్యులకు ఒక విధమైనటువంటి సందర్భం ద్వారా తెలియపరిచారు. అదే సందర్భంలోంచి కడవరి దినాల్లో ప్రభు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గొర్రె కాపరిని ఆశ్రయించు స్థితిని కలిగి ఉండును. యేస్కేలు 34వ అధ్యాయం 5, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31లో మనం చూస్తూ ఉంటాం. ఇట్టి స్థితి ఉన్నట్లు బయటికి వీరు చూపిస్తూ ఉంటారంట. మరి చూపిస్తూ ఉంటారు. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక స్థితి వీరిలోని ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రె చర్మములను వస్త్రములకు ప్రతిగా బీదలు కప్పుకొనుటకు ఉపయోగించుకొనిరి అని మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37లో మనం చూస్తుంటాం. అయితే సంఘమునకు ప్రోత్సాహకరముగాను బీదలకు సహాయము అందించేటటువంటి ఆత్మీయత గలవారిగా వీరిని ఏం చేసుకుంటారంటే కనపరుచుకుంటారే తప్ప అట్టి స్థితి వీరి లోపల ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో ఒక సాకుని చెప్పి తప్పించుకుంటూ ఉంటూ ఉంటారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ విశ్వాసులుగా ముందు సంఘాల్లోనికి ప్రవేశించి తర్వాత ఆ సంఘం అంతటిని ఏదో రకంగా విడగొట్టి మొక్కలు చేసి ఆ సంఘాలకు ఆ విడగొట్టినటువంటి భాగాలకు వీరు కాపరులుగా ఉండడానికి ప్రయత్నం చేసే ఈ యొక్క మరి ఆ ఒక గొర్రె చర్మం కప్పుకొని, అంటే లోపల తోడేళ్ల స్వభావం ఉంటుంది, బయటికి గొర్రె చర్మం కప్పుకొని క్రైస్తవ సంఘాల్లో ప్రవేశించే ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ మరి సంపూర్ణ పిలుపున్న వాళ్ళే వాళ్ళు, కానీ సంపూర్ణ సేవకురాలు, కానీ ఉద్యోగాలు చేస్తూ ఇలా సంఘాల్లోనికి జొరబడి ఆత్మీయులుగా కనపరుచుకొని లోపల ఆత్మీయత ఉండదు. వీళ్ళ ఆత్మీయత అంతా దేని కొరకంటే ఆ సంఘాన్ని మొక్కలు చేయడానికి, ఆ సేవకుని బోధనలు తప్పుబట్టి అక్కడ విశ్వాసులందరినీ సపరేట్ చేసి వాళ్ళకి కాపరిగా ఉంటూ అటు ఉద్యోగం చేస్తూ ఇటు సేవ చేయడానికి ఒక ప్లాన్ అన్నమాట. ఇదంతా సాతానుగాడి యొక్క ప్లాన్. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే ప్రభు అన్నారు, వారు గుర్రె చర్మాలు వేసుకుంటారు కానీ వారు లోపల క్రూరమైన తోడేలు, అంటే సాతాను మనస్సును కలిగి ఉంటారు, సాతాను ఆలోచనలు కలిగి ఉంటారు, సాతాను వారికి ఇచ్చే సలహాలను ఫాలో అవుతూ ఉంటారు, సాతాను వారికి చేసే బోధను వారు ఫాలో అవుతూ క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేయడమే ఇలాంటి వారి యొక్క పని అని మనం తప్పక తెలుసుకోవాలి. సహాయం అనే ముసుగులో వస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో సహాయం చేసినట్టుగానే వస్తారు. ఆ సేవకుడిని నలుగురిలో లేనిపోని ఆ సేవకుడు అటువంటి వాడండి ఆ సేవకుడి మీద ఉన్నటువంటి గౌరవాన్ని పాడు చేయడమే వీరి యొక్క ప్రధాన లక్ష్యం. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగా చాలామందిని ఆకర్షించుకొని అటు ఉద్యోగం చేస్తూ ఇటు సేవకులుగా చాలామంది అవుతారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో
దేవుని వాక్యం రాబో దినాల్లో ఈ ధ్యానము ద్వారా దేవుడు మనకి తెలియపరచబోతున్నారు. అలాంటి సంఘాల్లో మీరు ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడరని ప్రభు సేవకునిగా ఈ వాక్యాలను ఆధారము చేసుకొని ప్రభు చెప్పిన మాటల ద్వారానే మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, గొర్రెలలో మగజాతి యగు దానిని పొట్టేలు అన్నారు. గొర్రెల్లో మగజాతి యగు దానిని పొట్టేలు అన్నారు. ఇది బలమైనది గాను శక్తివంతమైనది గాను ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏంటంటే ఏమండి, మరి యొక్క ఉద్యోగాలు చేస్తూ విశ్వాసులుగా సంఘాల్లోనికి ప్రవేశించి సంఘాలను ముక్కలు చేసి ఆ ముక్కలు చేయబడిన దానికి కాపరులుగా ఉంటూ ఉద్యోగం చేస్తూ సేవకులుగా చలామణి అవుదాం అనేటటువంటి వారు ఉన్నారు కదండి. వారు మొదట ఏమండి వారి ఇటువంటి స్థితిని కలిగి ఉంటారు, మంచి ధనవంతులుగా ఏమండి ఉంటారు, ఏదైనా చేయశక్తి గల వారిగా కనబడుతూ ఉంటారు, ఏమండి కనబరుచుకుంటూ ఉంటారు. వారి లోపల మట్టుగా అట్టి సమర్పణ కానీ ఏమండి అట్టి దర్శనము కానీ అట్టి భారము వారిలో ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే లోపల వారికి ఉన్న ఉద్దేశం వేరు. వారికి ఉద్దేశం ఏంటంటే వారు నేరుగా వెళ్ళి ఏమండి ఒక ప్రాంతంలో మోకాలేసి కన్నీరు గార్చి ఆత్మలు సంపాదించారు, విశ్వాసముతో బ్రతకరు, దేవుని దగ్గర నుండి పోషణ వాళ్ళు పొందరు. ఏమండి కనుక అలాంటి ధైర్యాన్ని చేయలేరు, అలాంటి సాహసాన్ని చేయలేరు. మరి సులభంగా సంఘ కాపురులు అయిపోవాలి, సులభంగా సేవకులుగా చలామణి అయిపోవాలి, సులభంగా సంపూర్ణ సేవకుడు సంపూర్ణ సేవకురాల యొక్క గౌరవాన్ని వీళ్ళు కూడా పొందాలి. వీళ్ళని కూడా విశ్వాసులు అమ్మగారు అయ్యగారని పిలాలి, అటు ఉద్యోగంలో కూడా అయ్యగారు అమ్మగారని గౌరవాలు పొందాలి. ఇలాంటి భ్రష్టుల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. వారంతా పైకి చూపిస్తారు కానీ లోపల ఏమాత్రం కూడా అసలు ఏమీ ఉండదంటండి. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ఉద్యోగస్తులు విశ్వాసుల ముసుగుల్లో వచ్చి సంఘాలను విడగొట్టి సంఘాలను కట్టి అలాంటి వారి విషయమై విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని ఏమండి ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా గొర్రెల రంగు వలె తెల్లగాను ఏమండి రంగురంగుల గలవారిగా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా దీని భావం ఏంటంటే శ్రేష్టమైనటువంటి వస్త్రధారణతోనూ కార్లలోనూ ఆర్భాటంగా మందిరానికి వస్తూ ఉంటారు. ఆ స్థాయికి తగ్గ ఏమండి కానుకలు మట్టుకు వేయరు. ఈ విషయాన్ని గమనించండి సరికదా. వారిని వారు గొప్పవారిగా ఊహించుకుంటూ పైకి వేషధారణ భక్తిని విపరీతంగా చూపిస్తూ ఉంటారంటండి. ఏమండి సంఘానికి ఎలా వస్తారు? ఆర్భాటంగా వస్తారు. ఏమండి విలువైన బట్టలు వేసుకొని విలువైన అలంకరణ కారుల్లోంచి వస్తూ ఉంటారు, గొప్ప ఆర్భాటంగా వస్తూ ఉంటారు, కానీ లోపల అతి ఆత్మీయత ఏమీ వారిలో ఉండదు, పైకి మాత్రమే. ఇలా ఏం చేస్తారంటే విశ్వాసులను ఆకట్టుకుంటూ విశ్వాసుల దగ్గర గౌరవాన్ని పొందుతూ విశ్వాసుల దగ్గర ఒక గుర్తింపును పొందుతూ మెల్లిగా ఆకర్షించుకునే పని చేస్తూ వారు ఏం చెప్తూ ఉంటారంటే మేము కూడా ఒకనొకప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయ్యామండి, మాకు కూడా దేవుడు ఆయన పనికి పిలిచాడు, కానీ ఎందుకో మరి అప్పుడు దేవుని పనిలోకి మేము రాలేకపోయాం. మరి నేను ఆల్రెడీ మరి బీటీహెచ్ చేశానండి, ఎంటీహెచ్ చేశానండి, ఏమండి మరి ఈ విధంగా బైబిల్కి సంబంధించిన కోర్సులన్నీ చేశాడంట ఒక అతను, కానీ ఒక ఆత్మను సంపాదించలేని పరిస్థితి. కానీ సంఘాల్లోనికి ప్రవేశించి ఇలాంటి వారందరూ సంఘాలను ముక్క చెక్కలు చేసి అందులోంచి విశ్వాసాలను తీసుకెళ్లి సంఘాలను కట్టి సంఘాలను నడిపిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమో అలాంటి వారు తప్పక గుర్తించాలి. ఎందుకంటే దేవుడు న్యాయానికి కర్త, ఆయన అన్యాయానికి కర్త కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరంటే ఉద్యోగస్తులైనా పాస్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ క్రైస్తవ సంఘాలను విడగొడుతూ క్రైస్తవ సేవకుల మీద లేనిపోనివి చెప్పి మొక్కలు చేసే సేవకులు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి సంఘాల్లో ఏ విశ్వాసులున్నా దయతో బయటికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సంపూర్ణ సేవకుడు విశ్వాసముతో సేవ చేసే సేవకుని యొక్క సంఘాలు విశ్వాసులుగా ఉండండి, గొప్ప దీవెనలు మీరు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ ఆధ్యాత్మిక విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. ఈ అంశ కొనసాగింపుగా వచ్చే వారం మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు క్రీస్తుని విశ్వసించిన ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పక తెలుసుకొని మీ యొక్క విశ్వాసం మరి వాక్యానుసారంగా ఉంటేనే అది రేపొద్దున దేవుని ద్వారా ఆమోదించబడుతుంది, దేవుని నిశ్చిత్తములో మీరు ప్రవేశించగలరు. ఈ భూమి మీద కూడా మీ ప్రార్థనలకు దేవుని యొక్క జవాబులు అనుగ్రహించబడతాయి. రండి, ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా,
నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎన్నో విలువైన విషయాలు నీ వాక్య వెలుగులోంచి అయ్యా ప్రభువా, ఈ కడవర దినాల్లో క్రైస్తవ లోకానికి ప్రభువా ఇగో నీ ఆత్మ ద్వారా మా ఈ ఆరాధన ద్వారా మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించగలిగిన సమర్పణ, ఆత్మీయత ప్రభువా ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నా. ఈ సందేశాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా మార్చి, ఈ ఆరాధన కూడా వారి ఆధ్యాత్మిక అయా వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగన భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక, ఆమీన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద క్రమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుమో దేవా, ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలు, ఈ విశ్వాసీ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నిరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక, ఆమీన్, ఆమీన్. నా